100 సంవత్సరాల పై చరిత్ర కలిగినటువంటి ఈ గుట్ట ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని ఆనుకొని అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే దేవస్థానానికి సంబంధించిన భూమికి ఆనుకొని 100 మీటర్ల దూరం ఉండాలనేటువంటి నియమాన్ని గాలికి వదిలేసి ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడ పెడుతున్నటువంటి వైన్ షాప్కి సంబంధించిన ఓనర్కి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ప్రార్థనా మందిరాల చుట్టూ కానీ, గుళ్ళ చుట్టూ కానీ, విద్యాలయాల చుట్టూ కానీ, హాస్పిటల్ చుట్టూ కానీ 100 మీటర్ల దూరంలో ఉండాలి అనేది ఒక నియమం అనేది ఉంది. ఈరోజు దాన్ని విస్మరిస్తూ మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎట్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అని ఒక క్లారిటీ లేదు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు కూడా మా తరఫున విజ్ఞప్తి చేసినాం, జేసీ గారు కూడా విజ్ఞప్తి చేసినాం. తక్షణమే దయచేసి అధికార యంత్రాంగం కూడా, ఎందుకంటే రేపు 1వ తారీఖున వైన్ షాప్ సర్టి ఓపెనింగ్ ఉన్నాయి కాబట్టి మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? హిందువుల మనోభావాలు కించపరచడానికి ఇచ్చారా? ప్రార్థనా మందిరాలు ఏమైనా కావచ్చు, అది చర్చ్ కావచ్చు, మసీద్ కావచ్చు, గుడి కావచ్చు, ఏదైనా దాన్ని ఆనుకొని పెట్టడం అనేది మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా మొన్న ఈ విషయాలు కూడా జేసీ గారిని కలవటం, ఎక్సైజ్ కమిషనర్ కలవటం, మా రాష్ట్ర నాయకత్వాన్ని తెలియజేయటం, మా జిల్లా అధ్యక్షుల గారి ద్వారా ఇక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది.